అంటే కబ్జాదారుల నుండి తమ ఆస్తులను కాపాడుకోవాలంటే ప్రాథమిక చర్యలు ఏమిటి? పోలీసులు కూడా కొన్నిసార్లు కబ్జాదారుడికే లేదు అంటే అంటే అందులో ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, బడా రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉంటారు, అలా బడా బాబులకే ఒత్తాస పలుకుతూ ఈ పేదలను బెదిరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది? యూజువల్గా పోలీస్ వాళ్ళు ఎప్పుడు సివిల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వరు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పింది కూడా రీజను సివిల్ మ్యాటర్కి కాదు. అక్కడ కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి, క్రిమినల్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ క్రిమినల్ యాక్ట్ గురించి మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతాం తప్ప సివిల్ మ్యాటర్కి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే లేదు. సివిల్ మ్యాటర్ ఏదన్నా కూడా ఖచ్చితంగా మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టుకి వెళ్ళే మీరు ఇంజక్షన్ తెచ్చుకోవాలి. అప్పుడే మీకు న్యాయం అనేది జరుగుతుంది. అయితే చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, లేదు అంటే ఈ బడా బాబులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు. మధ్యలో నేను ఇంకోటి కూడా యాడ్ ఆన్ చేస్తున్నాను. భారతదేశంలో ఈ పదం లేదు, కాకపోతే రీసెంట్గానే మేము వేరే చోట నుంచి బారో చేసి దాన్ని యూజ్ చేస్తున్నాము. ఎంఐపి అంటాం, అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. ఇప్పుడు సొసైటీలో ఇది ఎక్కువ అయిపోయింది. ఈ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ దృష్టి నుంచి లేదంటే వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లోంచి మీరు బయటపడాలని అనుకుంటే మీకున్న రెమెడీస్ ఒకటి, మీ మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా కన్సర్న్ మీ ల్యాండ్ని వాళ్ళు బెదిరింపులకి చర్యలకి తీసుకుంటున్నప్పుడు మీరు హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద మీరు ఆర్టికల్ 21 మీద రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కబ్జాదారులపై అంటే ఒక భూమి కబ్జా అయిపోయిందండి ఒక వ్యక్తిది. సో కబ్జాదారుడిపై కేసు పెట్టిన తర్వాత అంటే చట్టం ఆ సామాన్యుడికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది, అలాగనే ఎలాంటి శిక్ష అతనికి వచ్చే ఉంటుంది? ఇక్కడ పేద వ్యక్తి ఏమో చాలా పేదరికంలో ఉన్నాడు, భూమి కబ్జా అయిపోయింది. అప్పుడు అతను ఒక కోర్టుకో లేదు అంటే ఎక్కడో ఆశ్రయిస్తాడు. ఆశ్రయించినప్పుడు ఏ విధమైన అంటే దానికి ఏమైనా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి సహకారాన్ని అందిస్తుంది? అందుకే అండి ఇక్కడ భూమిని మెజర్ చేసేది కానీ రికార్డు మెయింటైన్ చేసే కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 రకాల డివిజన్స్ జరుగుతుంది ఇక్కడ. 1 మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీస్, 3 పంచాయతీ. అంటే మీరు ఒక అగ్రికల్చర్ భూమిని కొనినా అమ్మినా, లేదంటే రూరల్ ప్లేస్లో మీరు ఒక హౌస్ ప్రాపర్టీని కొనినా అమ్మినా, మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. అది మీరుండే నివాసాన్ని బట్టి, మీ ల్యాండ్ ఉండే ఏరియాని బట్టి డిజైన్ అవుతుంది. సపోజ్ మీరు ఒక విలేజ్ ఏరియాలో ఉన్నారనుకోండి, అవన్నీ పంచాయతీ అండ్ రెవెన్యూ పరివిలోకి వస్తాయి. లేదు మీరు ఇంటికి సంబంధించిన ఆస్తి అని అనుకోండి, ఇంటికి సంబంధించిన ఆస్తి అయితే మున్సిపాలిటీ ఏరియాలో ఉంటాయి కానీ అవి మున్సిపాలిటీస్ దగ్గర రికార్డు ఉంటుంది. లేదు మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీ ఇంటికి సంబంధించిన ఆస్తులు అయితే మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో మీ యొక్క రికార్డులు మొత్తం అక్కడ ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర 100 ఏళ్లకు పైబడిన రికార్డు మొత్తం ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎవరెవరి దగ్గర నుంచి ఆస్తి ట్రాన్స్ఫర్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీంతోపాటు మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజిస్టర్ ఆఫ్ హిస్టరీస్ ఉంటాయి, డయాగ్లాస్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ ఆస్తి ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏ విధంగా వచ్చింది, దీని హిస్టరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వీళ్ళు ఈ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్లలో మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రైట్ కూడా ఉంది. మీ ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా మీది కబ్జా చేసినప్పుడు మీరు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చుకుంటే వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి, కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ భూముల గురించి మాట్లాడాం, కానీ ప్రభుత్వ భూములు కూడా కొంతమంది నాయకులు కానీ రియల్ ఎస్టేట్ అధిపతులు కానీ భూములు కూడా కబ్జా చేసేస్తూ ఉంటారు. ఈవెన్ చెరువుల పక్కన భూములు కూడా కబ్జా చేసేస్తుంటారు. కొన్ని చోట్ల దేవుడు మాన్యం భూమి అని రకరకాల భూములు ఉంటాయి, ప్రభుత్వ భూమి అదంతా. సో అలాంటి భూములు కూడా కబ్జా చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వారిపై ఆ విషయం తెలిసినప్పుడు ఆ గ్రామస్తుడు కానీ లేదంటే ఒక సామాన్యుడు ఎవరికి ముందు ఆయన ఫిర్యాదు చేయాలి? ఫలానా వ్యక్తి కబ్జా చేసేసాడండి ఈ భూమి. మీరు మంచి ప్రశ్న వేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరు కబ్జా చేసినా, ఏ వ్యక్తి అయినా, మీరు నేను ఎవరైనా కూడా ఒకటి ఫస్ట్ మనము కంప్లైంట్ చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంటే ఎంఆర్ఓ దగ్గర, లేకపోతే ఆర్ఐ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్లో, లేదంటే ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మీరు పలానా సర్వే నెంబర్లో పలానా ప్రభుత్వ భూమిని పలానా వ్యక్తులు కబ్జా చేశారు, పలానా వ్యక్తులు దీంట్లో ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు, పలానా వ్యక్తులు దీంట్లో ఈ
ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ మీద వాళ్ళు పోయి ఇన్స్పెక్ట్ చేసి నిజంగా కానీ కబ్జా అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఎవిక్ట్ చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడుకుంటారు డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూసాం హైడ్రా, ఇప్పుడు హైడ్రా అదే పని చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఎవరైతే ప్రజలు ప్రభుత్వ ఆస్తుల నుంచి కబ్జా చేసుకొని ఫ్లాట్లు వేసుకొని కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఉంటున్నారో మేబీ వాళ్ళు బోనఫైడ్ పర్చేసెస్ అయిండొచ్చు కానీ వాళ్ళు కొన్నది రైట్ వ్యక్తి దగ్గర నుంచి కాదు, రాంగ్ వ్యక్తి దగ్గర నుంచి. అంటే ఒక దొంగతనం చేసి బండిని తీసుకొచ్చి ఒక వ్యక్తి అమ్మేస్తే ఏ విధంగా అయితే అది క్రైమ్ అవుతుందో దీన్ని కూడా అదే క్రైమ్ లాగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు ఒంగోలు నుంచి. చెప్పండి సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటి? టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టండి. సార్ ఇక్కడ ల్యాండ్ని సార్ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టండి. మాట్లాడుతున్నాము. ఇక్కడ ల్యాండ్ ని కొంతమంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్లు ల్యాండ్ ని కొంతమంది రియల్ ఎస్టేట్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కలిపి అన్ని ఆక్రమించేసి తర్వాత శ్మశానాలు కూడా ఆక్రమించేసి దారులు లేకుండా చేసేస్తా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోమంటారు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఒంగోలు నుంచి సుబ్బారావు గారు. సార్ లాయర్ గారు మాట్లాడుతున్నారు, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేయండి. హలో సార్, మీ టీవీని ముందు మీరు మ్యూట్ చేయండి, సౌండ్ తగ్గించుకోండి, టీవీలో సౌండ్ తగ్గించుకోండి. తగ్గించాను సార్, నేను బయటకే వచ్చేసాను పక్కకి. ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏం చేస్తున్నారంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు పొలిటీషియన్స్ కలిసి కంబైన్డ్ గా శ్మశానాలతో సహా ఆక్రమిస్తున్నారు. రెండోది బయట గేదెలు తిరగడానికి అవకాశం లేకుండా వాటిని ఆక్రమిస్తూ ఉన్నారు. వీటిపైన పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ తీసుకొని మ్యాటర్ తీసుకొని పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ తో వాటిని ఎత్తేస్తున్నారు. మరి దాన్ని ఏం చేస్తే దాన్ని కంట్రోల్ చేయగలం? మీరు పోలీస్ వాళ్ళకి కాదండి కంప్లైంట్ ఇవ్వాల్సింది, మీ గ్రామంలో ఉంటే కన్నా పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వండి పంచాయతీ ఆఫీస్లో. లేదు మీరు రెవెన్యూ అండర్లో ఉంటే మాత్రం ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇవ్వండి. ఎంఆర్ఓకి కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీకి కానీ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 7 రోజుల లోపల లేదంటే 15 రోజుల లోపల మీ కంప్లైంట్ని కానీ ఒకవేళ ఫార్వర్డ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని పలానా కంప్లైంట్ ఇచ్చాము, గవర్నమెంట్ వాళ్ళు పని చేయట్లేదు, దాన్ని కాపాడట్లేదు అని చెప్పేసి అని మీరు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవచ్చండి. అంటే సార్ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి అంటే ఆయన, సో హైకోర్టులో ఉచితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా లేదంటే లోయర్ కోర్టు అయినా ప్రభుత్వానికి సంబంధించినంత ఉచితంగా జరుగుతుంది. చాలామంది వేల కోట్ల రూపాయలు డబ్బులు అయిపోతున్నాయి అనుకుంటున్నారు. అది డబ్బులు అయ్యేది దేనికోసము? ఒక కేసు ప్రిపేర్ చేయాలంటే ఈరోజు ఒక జిరాక్స్ కాపీ తీయాలంటే 5 రూపాయలు 10 రూపాయలు. ఒక కేసు రెడీ చేయాలంటే మినిమం 100 నుంచి 150 పేజీల పుస్తకం వస్తుంది. 150 ఇంటూ ఎంతమంది దాంట్లో రెస్పాండెంట్స్ ఉంటారో అంతమందికి కాపీలు సప్లై చేయాలి. అంటే ఒక 600-700 రూపాయలు 600 పేజీలు కాపీ. 600-700 పేజీలకి ఒక 5 రూపాయలు జిరాక్స్ చొప్పున వేసుకుంటే నెంబర్ ఆఫ్ కాపీస్ని మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంత ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజులు, తర్వాత జిరాక్సెస్కి కావాల్సిన టైపింగ్లకి కావాల్సిన ఈ ఖర్చులకే సగం డబ్బులు అయిపోతాయి. సో ఈ డబ్బుల ఖర్చుని చూసుకొని చాలామంది జనాలు ఏంటంటే అమ్మ కోర్టుకు వెళ్తే డబ్బులు ఎక్కువైపోతున్నాయి, కోర్టుకు వెళ్తే డబ్బులు లాగేస్తున్నారు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. జనాలందరూ తెలుసుకోవాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీరు పెట్టే డబ్బుల్లో సగం డబ్బులు యాక్చువల్ ఎక్స్పెన్సెస్కి అయిపోతాయి. అది పేపర్స్ కావచ్చు, టైపింగ్కి కావచ్చు, క్లర్క్కి కావచ్చు, లేకపోతే స్టెనోకి కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆ కేసుకి సంబంధించి వేరే ఏమైనా రీసెర్చ్ చేయడానికో ఇంకో దానికో లేకపోతే జడ్జ్మెంట్స్ తీసుకోవడానికో ఇలాంటి వాటికే ఆ ఖర్చులు డబ్బులు అయిపోతుంటాయి. సో ముందుగా ఏంటంటే ఏ కేసు అయినా మీరు వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మినిమం ఖర్చు అనేది కామన్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. సో కామన్ మ్యాన్ ఎవరైనా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ భూమిని కాపాడాలనుకున్నప్పుడు వాళ్ళకి రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. ఒకటి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. ఇలా రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక లెటర్ రూపంలో అయినా రాసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కాపాడే అవకాశాలు ఉంటాయి. లేదు ప్రైవేటు మా ఆస్తికి సంబంధించిందంటే ఏ వ్యక్తి అయినా ఈరోజు భారతదేశంలో మీరు అన్నట్టు పేదవాడు ఉన్నాడే కానీ పేదవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా మినిమం అమౌంట్ లేకుండా అయితే ఎవరు లేరు. ఇది మనం గ్రహించాల్సిన అంశం. ఉన్నారు అయితే ఆస్తులున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనీసము నెలకి 10,000 రూపాయలు సంపాదించుకునే స్తోమత కలిగి ఉన్న ప్రజలే ఈ భారతదేశంలో ఉన్నారు తప్ప మిగతా 10,000 కంటే బిలో సంపాదించుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం ఆస్తులు లేని వాళ్ళే.
రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి బతుకు జీవనం కోసం తిరిగే వాళ్ళు తప్ప ఆస్తులు ఉన్న వాళ్ళకి ఎవరు లేరు.